హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఈ రోజు వచ్చేసరికి ఎవరైతే తెలంగాణ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో మీరు ఏం చేయొచ్చు, ఏదైతే మన యొక్క తెలంగాణ ఐసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో అక్కడికి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ డీటెయిల్స్ లేదా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఈ హాల్ టికెట్ అనేది మీకు ఎగ్జామినేషన్ యొక్క ఎంట్రీ పాస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మీరు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఏదైతే మన తెలంగాణ ఐసెట్ 2026 యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఇది ఆ లింక్. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఆ పర్టిక్యులర్ వెబ్సైట్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఇలాగా ఒక న్యూ పాపప్ అనేది వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, దీని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఈస్ నథింగ్ బట్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ రోల్ నంబర్. సో మీ యొక్క డిగ్రీ యొక్క ఏదైతే రోల్ నంబర్ ఉందో ఆ రోల్ నంబర్ ఇది. డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నంబర్ వీటిని ఎంటర్ చేయండి. డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, దీని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇందులో ఎక్కడైనా కానివ్వండి ఒక చిన్న మిస్టేక్ గనక ఉంటే ఇప్పుడే ఏం చేస్తారంటే ఏదైతే హెల్ప్ లైన్ నంబర్ ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, మెయిల్ అనేది ఉంది. ఇక్కడ ఒక మొబైల్ నంబర్ ఉంది 9676. ఇక్కడ మీరు చూడొచ్చు 9676853076. ఈ నంబర్‌కి వెంటనే మీరు ఏం చేయాలి, మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత వెంటనే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఎటువంటి ఎర్రర్స్ లేకుంటే చాలా హ్యాపీ. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న మైనర్ ఎర్రర్స్ గనుక ఉంటే వెంటనే ఈ నంబర్‌కి కాల్ చేసి అండ్ మీ యొక్క వాలిడ్ ప్రూఫ్స్ అంటే ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్‌కి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్ మ్యాచ్ అయింది. సో డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అవ్వడం అనేది చాలా ఏంటంటే మనకు ఏం చెప్పొచ్చు, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అన్నమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్‌లో ఏంటంటే అలౌ అనేది కూడా చేయరు కొన్ని సార్లు. సో అందుకు ఏం చేస్తారంటే ఈ పర్టిక్యులర్ నంబర్ పైన మెసేజ్ అంటే ఏదైతే కాల్ అనేది ఉందో అది చేయండి. దాని తర్వాత డీటెయిల్స్ అనేవి మెయిల్ చేయండి. వాళ్ళేంటంటే ఆ పర్టిక్యులర్ అడ్మిట్ కార్డ్‌ని కరెక్ట్ చేస్తున్నారు. సో కానీ మీరేంటంటే చాలా ఫాస్ట్‌గా చేయాలి. ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ అనేది ఒక 2 రోజులుంది. అప్పుడు మెసేజ్ పెట్టారంటే వాళ్ళు ఏం చేయలేరు. ఓకేనా? సో ఇవి డీటెయిల్స్ అన్నమాట. దీని తర్వాత ఇంకా మీరు ఒకవేళ మాక్ టెస్ట్ గనక రాయాలనుకుంటే ఇక్కడ మీకు మాక్ టెస్ట్ అనేది కూడా ఉంది ఇదే వెబ్‌సైట్‌లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక డెమో మాక్ టెస్ట్, ఒక డమ్మీ మాక్ టెస్ట్ లాగా ఇది రాయొచ్చు. సో మీకేంటంటే ఎగ్జామ్ యొక్క ఇంటర్‌ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి పూర్తిగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ అని ప్రెస్ చేస్తే మన ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా ఏంటంటే చాలా మోడెస్ట్‌గా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టైమ్ వచ్చేసరికి 199 మినిట్స్ అని చూపిస్తుంది. బట్ మన ఎగ్జామినేషన్ అనేది 150 మినిట్స్‌కే ఉంటుంది. సో 200 మినిట్స్ అని చెప్పేసి అనుకోవద్దు. 150 మినిట్స్‌కి ఎగ్జామినేషన్ ఉంటుంది. క్లియరా? ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే మన యొక్క ఏదైతే అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయో ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెంటనే ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని మీరు కరెక్ట్ చేయొచ్చు. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ తెలంగాణ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్.